ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గత నెల ఆగస్టు మంత్లో కేంద్ర ప్రభుత్వం 156 డ్రగ్స్ని నిషేధించింది. ఎందుకనంటే అవి మన ఆరోగ్యానికి అసలు మంచివి కాదు అనే ఉద్దేశంతో ఫిక్స్డ్ కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ని నిషేధించింది. అలానే రీసెంట్గా 53 డ్రగ్స్ నాణ్యత లేనివిగా కూడా గుర్తించింది. సో ఈ రకంగా ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? ఈ డ్రగ్స్ ఏంటి? ఈ డ్రగ్స్ వల్ల మన ఆరోగ్యం ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? ఈ విషయాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథన్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఇలా అనేది ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఎప్పటికప్పుడు చెకప్స్ అనేది ఎప్పుడూ చేస్తూ ఉంటుందా? ఇలా నాణ్యత లేని మందులు అనేవి, అంటే చాలా బ్రాండెడ్ మందులు కదా, అవి నాణ్యత లేకుండా ఏ రకంగా వస్తాయని? ఇది నిరంతర ప్రక్రియ. ఎందుకంటే ఒక నిఘా విభాగం లాగా ఉండాలి. మంచి నాణ్యత లేకపోతే అదే మందు కానీ పేషెంట్ దగ్గరికి చేరితే ఎంత ప్రమాదం అండి. యాంటీబయాటిక్ అనుకోండి, జ్వరం తగ్గడానికి మందే అనుకోండి, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమే అనుకోండి, బీపీ తగ్గడానికి అనుకోండి, ఎంత ప్రమాదం జరుగుతుంది. మందు వేసుకుంటాం అనుకుంటాడు పేషెంట్, డాక్టర్ గారు కూడా మందు ఇచ్చారని అనుకుంటారు, దాని ఉపయోగం తగ్గదు. ఇలాంటి పరిస్థితుల్లోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు 1940లో ఒక సంస్థ, మనకి ఇంక స్వాతంత్రం రాకముందే ఒక సంస్థ నెలకొల్పారు. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్. అంటే దాని తాలూకా నాణ్యత పరీక్షించేటువంటి గొప్ప సంస్థ. సరే, అప్పుడు ఇంకా స్వాతంత్రం రాకముందు దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ లేకుండే, తర్వాత ఇప్పుడు ఈ నిఘా విభాగం చాలా పక్కాగా పనిచేస్తుంది. ఎలా అయితే ఉంటారో ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఇలానే మెడిసిన్స్ విషయంలో కూడా, అంటే ఒక రకంగా మీరు నిఘా విభాగం అనొచ్చు. వాళ్ళు దానికి ఏం చెప్తారు, డిసైడ్ చేస్తారు అంటే అప్పుడప్పుడు ప్రతి నెల కూడా ఒక 300-400 మందులు అలాగా ర్యాండమ్ చెకింగ్ చేస్తారట. అందులో నాట్ ఆఫ్ క్వాలిటీ అంటే సరిగ్గా లేదు క్వాలిటీ అని అంటే ఇంకా ఆ బ్యాచ్ అమ్మడానికి లేదు. ఇంకా ఇప్పుడు అలాగే ఈ మధ్యకాలంలో 53 మందులు నాట్ ఆఫ్ క్వాలిటీ, మంచి దాని నాణ్యత లేని మందులు అని వాళ్ళు. ఇందులో ఏమిటి, అన్ని బడా కంపెనీలు ఉన్నాయి. మన హైదరాబాద్ లోకల్ హెట్రో కంపెనీ ఉంది, మంచి ఫేమస్ కంపెనీ. దానిలో ఒక సెఫోడిమ్ అనే ఒక సిరప్, పిల్లలకి చిన్నపిల్లలకి దగ్గు జలుబు వచ్చి ఇన్ఫెక్షన్, ఏదైనా అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇచ్చే మందు, అందులో ఒక బ్యాచ్కి నాణ్యత లేదు అని. అలాగే ఇప్పుడు కొన్ని కంపెనీలు ఉన్నాయి. ఏదది ఆల్కెమ్ కంపెనీ ఉంది. ఆల్కెమ్ కంపెనీలో క్లాబమ్ అని ఒక యాంటీబయాటిక్ ఉంది. క్లాబమ్ అంటే అమాక్సిసాలిన్ క్లావనిక్ యాసిడ్, చాలా ఆ కంపెనీకి పేరు తెచ్చిన మందు అది. దాంట్లో కూడా నాణ్యత లేదు. అలాగే హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్ ఏది ప్రభుత్వ రంగ సంస్థ, అందులో ఒకటి మెటర్నిడజాల్ అని, అలాగే అన్ని మళ్ళీ సన్ ఫార్మా, సింపుల్ పారాస్టమాల్, అలాగే పల్మోసిల్ అని, యుర్స్కోల్ అని, ఇవన్నీ కూడా లేవని. ఇక్కడతో కొంతమంది అనుకున్నారు ఇదేదో భారతదేశం కంపెనీల మీద వీళ్ళు నిఘా వేశారని. కాదు, లేదండి, విదేశీ కంపెనీల మీద కూడా. ఒక సెనోఫీ అని ఉంది, చాలా పెద్ద సంస్థ, ఫ్రెంచ్ సంస్థ, ఎంఎన్సి, మల్టీనేషనల్ కంపెనీ. దాని నుంచి వచ్చినటువంటి గ్లిబిప్రైడ్ అని ఒక మందు ఉంటుంది, అంటే ఏంటి, డయాబెటీస్ కోసం. మరి దాని మీద కూడా అది నాణ్యత లేదు దాంట్లో అని చెప్పారు. అలాగే గ్లెన్మార్క్ అని ఒకటి ఉంది. గ్లెన్మార్క్ నుంచి వచ్చేటువంటి టెల్మా అంటే అసలు చాలా మంది పేషెంట్లు మా దగ్గరకు వచ్చినప్పుడు ఏం వాడుతున్నాం అంటే టెల్మా వాడుతున్నాం 20-40 అని. అంటే ఇంత పేరు గన్నటువంటి ఇది. అక్కడే భారత ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంటుంది. అంటే ఏదైతే మందులు వాడుతున్నారో పేషెంట్లు సరైనటువంటి నాణ్యత క్వాలిటీ ఉండేటట్టయితే తగ్గాల్సిన సమయంలో తగ్గుతుంది. అదే కానీ మా నాణ్యత లేదనుకోండి, ఎంత ఇబ్బంది అవుతుంది. అంటే ఒక బంచ్ లోని ఇట్లా తయారు చేసిన దాంట్లో ఒక సెట్ ఆఫ్ 10 ఉంటే అందులో ఒక 5 నాణ్యత లేకుండా అందులో మిక్స్డ్ గా వస్తున్నాయి. రైట్. అది ఇంతకుముందు కూడా జరిగిందండి, ఇదేదో మొదటిసారి కాదు. ఇంతకుముందు చెప్పినట్టుగానే 2023 తీసుకోండి. 2023లో 300 నుంచి 400 చెక్కింగ్ చేశారట ర్యాండమ్గా. అందులో అప్పటికి 70 మందులు సరైన నాణ్యత లేదు అని. అది చేస్తూ 2024 ఈ సంవత్సరం తాలూకు మొదటికి 23 కంప్లైంట్లు వస్తున్నాయి అలాగా. అంటే ఏమిటి, నిఘా ఉండేసరికి అందరికీ వాళ్ళు కొంచెం చెకప్ అటెన్షన్లోకి వస్తారు కదండి. అంటే చాలా ముఖ్యం అది. ఇప్పుడు 2023 తీసుకోండి, గత సంవత్సరంలో ఒక థైరోనామ్ అనే మందు ఉంటుంది. థైరోనామ్ అంటే ఎక్కడో ఆబాట్ సంస్థ నుంచి అది మళ్ళీ దీంట్లో నాణ్యత లేదని తిరిగి తీసుకొచ్చారు. డాక్టర్ రెడ్డి ల్యాబ్ వాళ్ళు ఈ మనం స్కిన్ గ్రాఫ్టింగ్ చేస్తుంటే రిజెక్షన్ కాకుండా ఉండడానికి, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ రిజెక్షన్ కాకుండా ఉండడానికి టాప్రిస్మాల్ అని ఒక మందు ఉంటుంది. అలాగే ఇప్పుడు భారత్ బయోటెక్ నుంచి ఒక టైఫాయిడ్ వ్యాక్సిన్, టైఫాయిడ్ కోసం ఇచ్చే వ్యాక్సిన్, ఇలాగ పెద్ద సంస్థల నుంచి కూడా వాళ్ళు టెలిగ్రామ్ వచ్చింది.
మంచిగా వ్యాక్సిన్ వేసుకున్నాం కదా అని అనుకున్నాను ఉంటారు, టైఫాయిడ్ వచ్చింది అనుకోండి, అక్కడ ఇబ్బంది జరిగింది. అలా ఈసారికి దానికి లాస్ట్ మీరు తేడా అడగొచ్చు. తేడా ఏమిటి? ఈసారి ఎందుకో కంపెనీలన్నీ కూడా భీష్మించుకొని కూర్చున్నాయి. అంటే మా కంపెనీ నుంచి ప్రోడక్ట్ కాదు, ఎవరో దాని నకిలీ మందులు తయారు చేస్తున్నారు. నకిలీ మందులు తయారు చేయడం వల్ల ఆ బ్యాచ్ని వాళ్ళు మా పేరుతో తయారు చేశారు, సో మేము తయారు చేయలేదా మేము తయారు చేయడం అని చెప్తున్నారు. ఇక్కడతో బాధ్యత అయిపోతుందా అన్నదే నాకు అర్థం కాని విషయం. ఎందుకంటే ఇంతకుముందు మరి ఈ కంపెనీలో ప్రాబ్లం ఉందని ఆ సంస్థ వాళ్ళు చెప్తే తిరిగి తీసుకున్నారు కదా. ఇప్పుడు కార్ల కంపెనీ తీసుకుంటామా, కొన్ని కార్లలో ఇదేదో సరిగ్గా లేదు, ఇగ్నిషన్ బాగాలేదనో, లేకపోతే క్లచ్ బాగాలేదనో, లేకపోతే ఇవి రావట్లేదు, ఎయిర్ బ్యాగ్స్ రావట్లేదని వాపస్ తీసుకుని ఆ బ్యాచ్ అంతా వేల కొలది కార్లు తీసుకున్న సన్నివేశాలు ఉన్నాయి. మందుల కంపెనీ వాళ్ళు కూడా ఇంతకుముందు తీసేసుకున్నారు. అంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన నెసిటీ కూడా ఉంటుంది కదా. ఇది అప్పుడు ఏమిటంటే కన్జ్యూమర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ కంపెనీ మీద నమ్మకం పెరుగుతుంది. అంటే మనం అక్కడి నుంచి తీసుకునే పొరపాటును ఇలా జరిగినా కూడా మన తాలూకా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఉంటారు అని. ఈసారి ఎందుకో ప్రతి కంపెనీ వాళ్ళు కూడా అది మా దగ్గర నుంచి వచ్చింది కాదు, మా దగ్గర నుంచి వచ్చింది కాదు అని చెప్తున్నారట. అక్కడతో అది సమసిపోతుందా అన్నది భారత ప్రభుత్వం, ఈ CDSCO సంస్థ వారు చాలా గట్టిగా ఆలోచించాల్సిన విషయం. ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? కానీ 23లో ఈ కంపెనీలు, ఇది కాకపోయినా మిగతా కంపెనీలు, కొన్ని భారత కంపెనీలు, ముఖ్యమైన కంపెనీలు కూడా లేదు అది వచ్చింది అని వాపస్ తీసుకున్నారే, మరి ఈసారి ఎందుకు అలా జరగటం లేదు అన్నది మనం. అంతకుముందు ఒకటి ఉండేది ఫైజర్ అండి, MNC లాస్ట్ ఇయర్లో 2023లో అక్కడ నుంచి యాంటీబయాటిక్స్ ఏవైతే ఉన్నాయో మ్యాగ్నెక్స్ అని, లేకపోతే మ్యాగ్నామైసిన్ అని, ఇలాంటి చాలా చాలా కాస్ట్లా మందులు, మ్యాగ్నెక్స్ ఫోర్ట్ అని, ఒక బ్యాచ్ సరిగ్గా లేదని ఈ CDS సంస్థ చెప్తే అవన్నీ వాపస్ తీసుకున్నారు. అంటే కోట్ల రూపాయలు వాళ్ళకి మళ్ళీ లాస్ అయింది. అది మరి అలా అనుకుంటే మరి ఎట్లా? ఈ నకిలీ మందులు మా కంపెనీ నుంచి ఇలా రాలేదు, ఇది ఫేక్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కదా, ఏదైతే చెప్తున్నారో మరి దానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి రియాక్షన్? అదే ఇక్కడ రెండు వర్గాలు కూడా దానికి ఆలోచించాల్సి ఉంటుంది. ఒకటి, ఈ సంస్థ ఏదైతే ఉందో CDSCO 100% ఈ కంపెనీ నుంచి వచ్చిందన్న ప్రూవ్ అన్నా చేయాలి. లేదు ఈ కంపెనీ వాళ్ళు ఏదైతే మా దగ్గర నుంచి రాలేదని వాళ్ళు కూడా సరిగ్గా చెప్పాలి. ఎందుకంటే భారతదేశంలో నకిలీ మందులు ఏ కారణం వల్ల కానీ 3.2% ఉంది, ప్రతి సంవత్సరం జరుగుతున్నాయట. ఎంతవరకు అంటే నకిలీ మందులు అంటే క్వాలిటీ ఉండదు. అది ఈ CDS సంస్థ ఎందుకు నెలకొల్పారు? ఇది సౌందర్య సాధనాలు, కాస్మెటిక్స్, లేకపోతే ఈ మందులు, లేకపోతే మెడికల్ ఎక్విప్మెంట్, ఇలాంటివన్నీ ఎవరైనా వ్యక్తులు తీసుకునేటప్పుడు BP ఆపరేటర్స్ తీసుకోండి, క్వాలిటీ ఉండాలి. క్వాలిటీ లేదా BP తక్కువ వచ్చి ఎక్కువ వచ్చేది ఎంత ప్రాబ్లం అండి? అంటే ఈ నాణ్యత లేనటువంటి ఈ మెడిసిన్స్ తీసుకోవటం వల్ల ఏదైతే వాళ్ళకి డిసీజ్ ఉంటుందో ఆ డిసీజ్ తగ్గటం లేదా, లేకపోతే అదర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తున్నాయా? రెండు ఉన్నాయి. అందుకని ఈ 3 దీనికి ఉన్నాయి. చాలా మంచి ప్రశ్న ఇది. ఏమిటంటే ఎఫికసీ అని ఉంది, అంటే పని చేయాలి. సేఫ్టీ అంటే ఏమాత్రం కూడా ప్రమాదం, సైడ్ ఎఫెక్ట్స్ రాకూడదు. క్వాలిటీ, మంచి నాణ్యత ఉండాలి. ఈ సంస్థ తాలూకు ముఖ్య ఉద్దేశాలు ఈ 3. ఇప్పుడు మీరు అన్నారు ఒక మందే వేసుకోండి. ఇప్పుడు ఉదాహరణకి అమాక్సిసిలిన్ మందు తీసుకుంటున్నారు, అందులో కానీ నకిలీ మందు తయారైంది అనుకోండి, అమాక్సిలిన్ బదులుగా వాళ్ళు పారాసిటమాల్ నింపుతున్నారట. అంటే ఆ వ్యక్తి వేసుకుంటున్న వ్యక్తి రాసిన ప్రిస్క్రైబ్ చేసిన డాక్టర్ గారు అమాక్సిలిన్ ఇచ్చాము, చాలా మంచి యాంటీబయాటిక్ అని, పేషెంట్కి తగ్గదే, డాక్టర్ కూడా ఇక్కడ చెడ్డ పేరు వస్తుంది కదా. అక్కడ నకిలీ మందులు తాలూకా, నకిలీ మందులు ఒక్కొక్క దగ్గర అయితే ఇంకా నయం, ఇందులో పారాసిటమాల్ ఉంది, కొన్ని దగ్గర ఈ స్టార్చ్ పౌడర్ ఉంటుందట. ఇలాంటి అంటే నకిలీ తయారు చేసినప్పుడు దానికి ఇది అని చెయ్యాలని ఏం లేదండి. కొన్ని దగ్గర ఇంకా జరుగుతుంది ఏమిటి, సర్టన్ అమౌంట్ ఇంత ఉండాలి. ఇప్పుడు మాటకి అమాక్సిసిలిన్లో 625 మిల్లీగ్రాములు ఉండాలి, అందులో ఏదో 150 తయారు చేయడం, మిగతాదంతా ఏదో ఈ స్టార్చ్ పౌడర్ లాంటిది పెట్టడం, ఇలాంటి తప్పు పనులు జరుగుతూ ఉన్నాయి. ఇదన్నీ భారత ప్రభుత్వానికి మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడు భారత ప్రభుత్వం నుంచి ఈ మందు ఏదైతే రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసింది, ఎంత చెడ్డ పేరు భారతదేశానికి కూడా. కంపెనీకి సరే మళ్ళీ వాపసు పిలుచుకురావాల్సినటువంటి అది జరిగింది. మరి అలాగే ఫైజర్ అనేది MNC, మరి ఆ దేశం వాళ్ళకి దేశానికి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన పేషెంట్, కంపెనీ, దేశం 3 కూడా దానిలో ఇన్వాల్వ్ అయి ఉన్నది. కాబట్టి నాణ్యత అన్నది ఏదన్నా మందుకు చాలా చాలా ముఖ్యం. లేకపోతే ఒక పర్టికులర్ కంపెనీ మందు కొనడానికి ఎందుకు వెళ్తారు చెప్పండి? ఇంకా మిగతా పారాసిటమాలే లేదా, లేకపోతే మిగతా అమాక్సిసిలిన్ లేదా, లేదా టెల్మా కాకుండా BPకి మందులే లేవా? అంత ప్రశస్తమైన మందు, ప్రజలందరూ దాన్ని యాక్సెప్ట్ చేశారు. అలాంటి మందు కానీ నాణ్యత లేకపోతే, అదే మందును వాడి దాని ఉపయోగం రాకపోతే, నకిలీ మందు అయితే ఎంత ప్రమాదం ఉందో దయచేసి అందరూ గమనించాలి.
అంటే ఇప్పుడు కొన్ని మెడికల్ షాప్స్ కూడా పర్టికులర్గా కొంతమంది చూసుకొని వెళ్తున్నారు. అన్ని మెడికల్ షాపులకు వెళ్ళకుండా పర్టికులర్ కొన్ని కంపెనీస్ అన్ని చూసుకొని వెళ్తున్నారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర అయితే పర్ఫెక్ట్ గా దొరుకుతాయి అన్న ఎగ్జాక్ట్లీ ఉద్దేశంతో నాణ్యత వెళ్తున్నారు. అనేది అక్కడ ముఖ్యం. కూడా ఒకవేళ ఇలాంటివే దొరుకుంటే వాళ్ళకి కూడా చెడ్డ పేరు వస్తుంది. అయ్యో వీళ్ళు కూడా ఇలానే ఉన్నారు, ఇక్కడ తీసుకోకూడదు అందరికేనండి. అన్నట్టు. ఎక్కడ నుంచి ఇప్పుడు ఎందుకు మీరు చాలా ఏంటి ఆ మాట, ఇప్పుడు ఎక్కడి నుంచి కొన్నారు నా అబ్బాయి అనుకుంటాడు కదా, నాకు తగ్గలేదని, కానీ అదే ఫేక్ మంది అని తెలిసింది అనుకోండి, నాణ్యత లేదు అని. స్పూరియస్ డ్రగ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అప్పుడు మరి ఎక్కడైతే మెడికల్ షాప్లో ఆ మెడికల్ షాప్లో కొన్నాం దాని నుంచే వచ్చింది అనుకుంటారు కదా. అంతే. అందువల్ల ఇంతమంది స్టేక్ హోల్డర్స్ ఉన్నారండి, ఒకరు ఇద్దరు కాదు. కంపెనీ, భారత ప్రభుత్వం, తయారు చేసి వాడుతున్నటువంటి పేషెంట్లు, అమ్ముతున్నటువంటి షాప్ వ్యక్తి కూడా. అందుకని అందరి శ్రేష్ఠ దృష్ట్యా నాణ్యత అన్నది చాలా చాలా ముఖ్యం. నాణ్యత లేని ప్రోడక్టు మందు వాడినట్టయితే, అందులో ముఖ్యంగా మందు అయితే పేషెంట్కి వారి కుటుంబానికి ఎంతో ప్రమాదకరమైంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా హర్షణీయం కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక మంచి ఇన్ఫర్మేషన్ వ్యూవర్స్ అందరికీ కూడా మా ఛానల్ తరపు నుంచి పాస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.